కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం బెల్లంపూడిలో అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా బీజేపీ మండల అధ్యక్షుడు తిక్క సత్యబాబు నేతృత్వంలో ఈ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు మానేపల్లి అయాజీవేమ పాల్గొని అహల్యాబాయి 300 ఏళ్ల క్రితమే ప్రజాపాలనలో శ్రేయోభిలాషిగా మహిళల అభ్యున్నతికి నాంది పలికిన నాయకురాలిగా ప్రశంసించారు. ఆమె పాలనలో స్వయం ఉపాధి పరిశ్రమలు, వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు, పునర్వివాహాలకు పునాది వేసిన విషయాలను గుర్తు చేశారు. ఈ సందర్భంగా జాతీయ కిసాన్ మోర్చా అధ్యక్షుడు నల్లపవన్, జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడబాల రామసత్యనారాయణ, పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనేక రకాలైన వనాలను కూడా ఆమె అప్పట్లోనే ఏర్పాటు చేయడం, న్యాయ వ్యవస్థ, మహిళా సాధికారత, ఇలాగ అనేక అంశాల మీద, ప్రతి అంశం మీద ఆమె కృషి చేసిన విధానం చూసి అనేక మంది సిక్కులు, వివిధ రాజ్యాల యొక్క రాజులు ఆమె దగ్గరికి సలహాల కోసం వచ్చారంటే ఒక చిన్న కుటుంబంలో ఉన్న మహిళ ఈ రకంగా ఎదిగింది. ఆమె 300వ జయంతి సందర్భంగా మనం ఇక్కడ ఆమె గురించి తెలుసుకోవాలి అనే ఉద్దేశంగా మోడీ గారి సంకల్పంతో అంత గొప్ప చరిత్ర గల మహిళ చరిత్ర మరుగున పడకూడదని చెప్పి ఈ సందర్భంగా మనం ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశంలో నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్. అహల్యాబాయి హోల్కర్ 300 సంవత్సరాల క్రితం ఎన్నో పరిసర ప్రాంతాల్లో మహారాణిగా పరిపాలన చేసినటువంటి సంచార జాతులకు సంబంధించిన ఒక స్త్రీ రాజరిక వ్యవస్థలో అడుగుపెట్టి ఈ దేశంలో పరిపాలనా విధానాలు, ఈ సమాజానికి కావాల్సినటువంటి అవసరాలు తీర్చిదిద్దడంలో రాజవంశంలో సంబంధం లేకపోయినా పరిపాలన చేసినటువంటి వ్యక్తి. 300 సంవత్సరాల క్రితం ఈ దేశంలో ఒక పరిపాలన సౌలభ్యం కోసం చేసిన కార్యక్రమాలు, ప్రజల సంక్షేమం కోసం చేసినటువంటి కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకుని కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో అహల్యాబాయి హోల్కర్ యొక్క 300వ జయంతి ఉత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుతున్నారు. అంటే 300 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటనలు చరిత్ర గర్భంలో, కాలగర్భంలో కలిపేసి వారిని మరుగున పడేటటువంటి పరిస్థితి గత ప్రభుత్వాల హయాంలో జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో దాని ద్వారా చరిత్ర మర్చిపోయి ప్రజలు భవిష్యత్తు నిర్మాణం చేయలేని కష్టమైన పరిస్థితి ఏర్పడుతుందనే ఉద్దేశంతో ఇప్పుడు ఏదైతే సంక్షేమ పథకాలు జరుగుతూ ఉన్నాయో గతంలో అహల్యాబాయి హోల్కర్ తీసుకున్నటువంటి సంక్షేమ విధానాలని ఈరోజు మార్చి ప్రభుత్వాలు ముందుకు తీసుకెళ్తున్నాయని, దానికి పునాదిగా సంక్షేమ విధానాలకి పునాదిగా ఉన్నది అహల్యాబాయి హోల్కర్ యొక్క పరిపాలన విధానం. దేశంలో 950 సుమారుగా దేవాలయాలు నిర్మాణం చేసిన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశంలో ఉన్నటువంటి గుడుల నిర్మాణం కోసం కీలక పాత్ర వహించినటువంటి అహల్యాబాయి హోల్కర్ గారు మరి కాశీ, శ్రీశైలం, సారనాథ్ అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి అనేక పుణ్యక్షేత్రాల యొక్క నిర్మాణంలో ఆవిడ యొక్క పాత్ర కీలకంగా ఉంది. ఆవిడ పరిపాలనా విధానం, ఆవిడ భక్తి తత్వం, దేశంలో వితంతు పునర్వివాహ కార్యక్రమాలు కూడా ఆవిడ రాజరికంలో ఉండగానే చేసింది. ఒక భర్త చనిపోతే భర్తతో పాటు సహజీ సాగరం చేయాలనే సాంప్రదాయం ఉంటే ఈమె మామగారు ఆవిడని భర్తతో కలిసి సమాధి కాకుండా, దహనం కాకుండా ఆఫ్ చేసి నువ్వు రాజ్య పరిపాలన చేయాలని చెప్పేసి ఆవిడని రాణిని చేసి ఆ దేశాన్ని పరిపాలనకు ఆవిడని మహారాణిగా చేసినటువంటి మామగారు. అప్పటి నుంచి ఈ దేశంలో సతీసాగర విధానాన్ని మార్చడంతో పాటు వితంతు పునర్వివాహ కార్యక్రమం కూడా ఆవిడ స్నేహితురాలు భర్త చనిపోతే ఆవిడ దగ్గరుండి వితంతుకు పునర్వివాహం చేసినటువంటి మహిళ. ఆవిడ చేసినటువంటి ఆదర్శ కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా తెలియజెప్పడం కోసం, దేశవ్యాప్తంగా దాన్ని వెలుగులో తీసుకురావడం కోసం మోడీ గారు చేస్తున్నటువంటి కృషిలో భాగంగా ఈరోజు 300వ జయంతి సందర్భంగా ఈరోజు పి గన్నవరం మండలంలో ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం. దానికి ఇంకా మా సోదరిమణులందరూ ఈ కార్యక్రమం నుంచి అనేక విషయాలు తెలుసుకున్నారు. గతంలో జరిగిన పరిపాలనలు చరిత్ర చెప్పకపోవడం, చరిత్రలో లేకపోవడం, చరిత్ర పుటంలో అహల్యాబాయి హోల్కర్కి ఒక పేజీ లేకపోవడంతో చరిత్ర సృష్టించడం కోసం, గతంలో జరిగిన సంఘటనలు ప్రజలకు తెలియజెప్పడం కోసం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం చేసింది. మోడీ గారు మమ్మల్ని ఆదేశించి కార్యక్రమం సంపదని పట్టుకుపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఒక మహిళ, ఒక స్త్రీ, ఇలాంటి ఒక మహిళామూర్తి చాలామంది మగవాళ్ళని వేసుకుని కత్తి కట్టుకుని చిన్నపిల్లలు చక్కర పెట్టుకుని యుద్ధానికి వెళ్ళి యుద్ధం చేసి అందులో విజయాన్ని సాధించి దేశంలో ఉన్నటువంటి మగరాజులందరూ కూడా ఆదర్శంగా ఉంది. సిక్కులంటే చాలా బలమైన వాళ్ళు. సిక్కు రాజులు వచ్చి ఈవిడ దగ్గర సలహాలు తీసుకునేవారు. అలాగే మరాఠీ రాజులు వెళ్ళి ఈవిడ దగ్గర సలహాలు తీసుకునేవారు. దేశంలో ఒక ఉన్నతంగా పరిపాలన చేసి శ్రీశైలంలో గుడి, అసలు మా సత్యబాబు వెళ్తుంటాడు శ్రీశైలం గుడికి, కాశీ గుడి, ఇలా ఎన్నో శివాలయాలు ఈ దేశంలో ఉన్నటువంటి దేవాలయాలన్నీ కూడా
ఆ టైంలో కట్టినవి. ఇప్పుడు మనందరం వెళ్ళి మన భక్తులందరూ వెళ్ళి దండాలు పెట్టుకుని పూజలు చేస్తున్న గుళ్ళన్నీ కూడా ఆవిడ ఆ మహాతల్లి కట్టించిన గుళ్ళే. ఇవన్నీ కూడా 300 సంవత్సరాల క్రితం ఎవరు కట్టారు, ఎవరు చేశారు అనేది కొంతమంది నాయకులు ఎవరైతే అధికారంలో ఉంటారో, నేను అధికారంలో ఉన్నప్పుడు నా పేరే ఉండాలి, ఎవడు మంచి పని చేసాడో చెప్పకూడదని ఆలోచన ఉంటుంది. సో ఆ రకంగా చాలామంది ఏంటంటే ఇవి చేసిన మంచి కార్యక్రమాలు బయటకు చెప్పకుండా ఒక కార్యక్రమం కింద నడిచిపోయింది. ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత ఈ అహల్యాబాయి అలాగే అంబేద్కర్ కూడా దేశానికి రాజ్యాంగం రచించిన విషయం చాలామంది ఏంటంటే రాజ్యాంగం ఆయన రచించిన ఆయన ఎన్ని బాధలు పడ్డాడు అనేది కూడా రాజ్యాంగం రాసేటప్పుడు పరిపాలనలోకి వచ్చేటప్పుడు ప్రజలకు సేవ చేసేటప్పుడు ఎన్ని ఇబ్బందులు పడ్డాడో తెలియని పరిస్థితుల్లో దాన్ని కూడా తెలియజెప్పే కార్యక్రమం చేశారు. ఇది ఒక దేశంలో మీరు నేర్చుకుంటే మీ పిల్లలకు చెప్తారు, మీ పిల్లలు నేర్చుకుంటే మంచి పౌరులుగా ఈ దేశం కోసం మనం మంచి పరిపాలన రావాలి, మంచి పౌరులుగా ఉండాలన్న ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? మీరు చెప్తేనే కదా పిల్లలకు వచ్చేది. మీరు చెప్పడం కోసమే మమ్మల్ని మోడీ గారు ఈ రోజున దేశవ్యాప్తంగా అన్ని చోట్ల పెడుతున్నారు. మా అదృష్టం బాగుండి మీరు ఎంతమంది ఇక్కడ ఈరోజు ఈ సమయం మాకు ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఎంచేతంటే ఒక మంచి వ్యక్తి గురించి మీకు తెలియాలి. మన పక్కన ఉన్న డొక్కా సీతమ్మ గారి గురించి దేశంతో చెప్పుకుంటూ ఉంటారు, మన దగ్గర మనకు తెలియదు. డొక్కా సీతమ్మ గారు అప్పుడు ఉండే పరిస్థితుల్లో అన్నం అందరికీ పెట్టేది. అప్పుడు కులం కానీ మతం కానీ ఎవడొచ్చాడు ఎవడు రాలేదు కాదు, వీడిని దూరంగా పెట్టండి వీడి దగ్గర పెట్టండి అని కాదు, అందరికీ పిలిచి ఒకే చోట భోజనాలు పెట్టి పంపించినట్టు మహాతల్లి. అలాంటి పుణ్యమూర్తులు ఈ మహిళలు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం గుర్తు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో అహల్యాబాయి వాల్కర్ అనే ఇండోర్లో రాజరకంలో ఉన్నటువంటి మహాతల్లి దేశం మర్చిపోయింది. దేశంలో ఈవిని మర్చిపోయేటట్టుగా చేశారు కాబట్టి ఇలాంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ద్వారా ఆవిడ చేసిన చరిత్ర మనకు తెలియటం ద్వారా కొన్ని విషయాలు ప్రజలకు తెలియజెప్పడం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నాం. మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. కార్యక్రమం